అందరికీ నమస్కారం. ఇదొచ్చేసి షిరిడీ వ్లాగ్ అండి. ఈ వ్లాగ్‌లో ట్రైన్ డీటెయిల్స్, అక్కడ లోకల్‌గా బస్ డీటెయిల్స్ కానీ, ఇంకా మన రూమ్ డీటెయిల్స్ కానీ, ప్రసాదాలయం డీటెయిల్స్ కానీ, కంప్లీట్‌గా మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే నేను గ్యాదర్ చేసి, నేను తెలుసుకున్నది మీతో అయితే షేర్ చేసుకుంటాను. కంప్లీట్‌గా చూడండి. ఎండింగ్‌లో మీకు చాలా క్వెషన్స్‌కి ఆన్సర్ అయితే దొరుకుతుంది. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకైతే వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు మై ఛానల్ ఇన్ ద స్ట్రేంజర్స్ ఐస్. ఇదొచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అండి. ఈ విధంగా కట్టాలని అయితే జా ప్లాన్ అయితే వేశారు. కన్‌స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. మనమైతే ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఆల్రెడీ చర్లపల్లి స్టేషన్ అయితే కట్టేశారు. సెంట్రలైజ్డ్ ఏసీ అయితే అయింది. ఈ విధంగా సికింద్రాబాద్ కూడా ఇప్పుడు కన్‌స్ట్రక్షన్‌లో అయితే ఉంది. మన ట్రైన్ అయితే వచ్చేసింది. ఈ ట్రైన్స్ వచ్చేసేసి మనకి వీక్లీ మనం 2, 3 ట్రైన్స్ అయితే ఉంటాయండి. మనం ఈరోజు ఎక్కితే 24 అవర్స్ పడుతుంది. ఈరోజు 9:00కి అట్లా ఎక్కామనుకోండి. రేపు మార్నింగ్ మనం 9:00కి అట్లా వెళ్తాము. ఆల్మోస్ట్ 24 అవర్స్ దాకా అయితే పడుతుంది. ఒక 2 మంత్స్ ముందు చేయించుకుంటే మనకి సీట్ గానీ కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఫ్యామిలీ అట్లా వెళ్ళాలి అన్నా గానీ అందరికీ ఒకే దగ్గర అయితే దొరుకుతాయి. 3 మంత్స్ ముందు, 2 మంత్స్ ముందు అట్లా. ఇప్పుడంతా మార్చేసాడు కదా! 2 మంత్స్ ముందే ఓపెన్ చేస్తున్నాడు టికెట్స్ కూడా. ఎంత ఎర్లీగా చేసుకుంటే మనకి అంత బెస్ట్. ఇంకా ఈరోజు ఎక్కితే రేపు మార్నింగ్ దిగుతాం కదా! మళ్ళీ రావాలి అనుకుంటే టైం లేదు అనుకుంటే రేపు సాయంత్రమే ట్రైన్ ఉంటుంది. కానీ దర్శనం మనం మేనేజ్ చేసుకోవాలి. తక్కువ టైం ఉంటుంది. లేదు అంటే ఆ నెక్స్ట్ డే రేపు మార్నింగ్ వెళ్తే, ఈరోజు స్టార్ట్ అయ్యి రేపు మార్నింగ్ రీచ్ అయితే, రేపంతా దర్శనం పెట్టుకున్నా గానీ నెక్స్ట్ డే మార్నింగ్ అంతా టైం ఉంటుంది. ఆ నెక్స్ట్ డే సెకండ్ డే షిరిడీ వెళ్ళిన సెకండ్ డే సాయంత్రం ఉంటుంది. లేదు థర్డ్ డే సాయంత్రం కూడా ఉంటుంది. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ట్రైన్స్ మీ టైమింగ్స్ బట్టి మీరు చూసుకోండి ఒకసారి. మనమైతే షిరిడీ స్టేషన్‌కి అయితే వచ్చాము. దారిలో చాలా బాగుంటుంది నేచర్ కూడా. ఇక్కడ వచ్చేసి ఆలు ఐటెమ్స్ చాలా ఫేమస్. చాలా బాగుంటాయి షిరిడీలో. అంత రీజనబుల్ కాస్ట్‌లో అయితే ఉంటుంది. ఈ స్టేషన్ నుంచి మనం టెంపుల్‌కి వెళ్ళాలి అంటే షేరింగ్‌లో అయితే మనకి 30 రూపీస్ అట్లా తీసుకుంటారు. లేదు మనం సింగిల్‌గా ఆటో మాట్లాడుకొని వెళ్ళాలంటే 100 రూపీస్ అలా ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే నాగర్‌సోల్లో అయితే దిగేస్తారండి. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. కానీ నేను లాస్ట్ టైం నాగర్‌సోల్లో దిగాను. ఇప్పుడు వచ్చేసి డైరెక్ట్‌గా షిరిడీలో అయితే దిగాను. నాకు నాగర్‌సోల్లో దిగితే అక్కడ ఆటోకి వెయిట్ చేసి వచ్చినా నాకు అదే టైం పడుతుంది. ఆహ్, ఇక్కడి నుంచి లేదు డైరెక్ట్‌గా షిరిడీలో దిగితే సేమ్ అదే టైం పట్టింది. ఓ 2 అవర్స్, 3 అవర్స్ ఆల్మోస్ట్ అదే టైం అయితే అనిపించింది. ఇంకా కంఫర్టబుల్‌గా ఉంది డైరెక్ట్‌గా షిరిడీలో దిగేసే. లేదు నాగర్‌సోల్లో దిగితే మళ్ళీ లగేజ్ మార్చుకొని కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఇంకా వెళ్ళేటప్పుడైతే షిరిడీ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందవుతది. 1 అవర్ దాకా పడుతుంది. ఎర్లీ మార్నింగ్ ట్రైన్ ఉంటే మనం చాలా ఎర్లీగా బయలుదేరాలి. అదే మనం డైరెక్ట్‌గా షిరిడీ నుంచి చేసుకుంటే చాలా టైమ్ సేవ్ అయితే అవుతుంది. 10, 15 మినిట్స్‌లో మనం స్టేషన్‌కైతే వెళ్ళిపోతాం కదా! నాకైతే డైరెక్ట్‌గా షిరిడీ ట్రైన్ దొరికితే డైరెక్ట్‌గా షిరిడీ చేసుకోవటం బెస్ట్ అయితే అనిపించింది. ఇదొచ్చేసి సాయి ఆశ్రమ్ భక్తి నివాస్ అండి. ఈ డార్మిటరీస్ పక్కపక్కనే ఉంటాయి. సాయి ఆశ్రమ్ భక్తి నివాస్, భక్తి నివాస్. ఈ డార్మిటరీస్ కూడా మనం ఆన్‌లైన్‌లోనే చేసుకోవచ్చు. హారతులు కూడా చేసుకోవచ్చు. హారతికైతే 500 రూపీస్ దాకా పడుతుంది టికెట్. 400-500 అలా ఉంటుంది. ఇక్కడ రూమ్‌కొచ్చేసేసి 250 రూపీస్ ఉంటుంది. ఏసీ రూమ్ వచ్చేసి 600 రూపీస్ ఉంటుంది. నార్మల్ రూమ్ 250 రూపీస్. కాకపోతే ఏంటంటే సింగిల్ పర్సన్స్‌కైతే ఇవ్వరు. మనం చూసుకొని బయట చూసుకుంటే అదే రేట్‌లో దొరుకుతాయి. 500-600లో బయట రూమ్స్ అయితే దొరుకుతాయి. కొంతమంది ఎక్కువ చెప్తారు. మనం మాట్లాడుకుంటే 500-600లో రూమ్ అయితే ఈజీగా దొరికేస్తది. ఎక్కడైనా దొరుకుతాయి. టెంపుల్ దగ్గర గానీ ఎక్కడైనా. ఇక్కడ క్యాంటీన్స్ అయితే ఉంటాయండి. టీ, కాఫీ అయితే 2 రూపీస్‌కి, 3 రూపీస్‌కే దొరుకుతుంది. ఫుడ్ కూడా ఎర్లీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ 5 రూపీస్‌కి అయితే దొరుకుతుంది. రీజనబుల్ ప్రైస్‌లో ఉంటాయి ఇక్కడ. మనం ట్రైన్స్ ఒకటి చూసుకుంటే చాలు అంత రీజనబుల్ బడ్జెట్‌లో అయితే మనకి అయిపోతుంది. రూమ్ అకామిడేషన్ గానీ, ఫుడ్ గానీ పెద్ద ఖర్చు అయితే అనిపించదు. తక్కువ ఖర్చులో మనం ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక ఇదొచ్చేసి బస్ అండి.
ఈ బస్సు వచ్చేసి మనకి డార్మిటరీస్ దగ్గర నుంచి టెంపుల్ దగ్గర నుంచి ప్రసాదాలయానికి అయితే వెళ్తూ ఉంటుంది. ఎవ్రీ 15 to 20 మినిట్స్కి ఒక బస్సు అయితే దొరుకుతుంది, ఫ్రీ బస్సు. లేదు ఆటో అంటే 30 రూపీస్ 50 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తాడు. డైరెక్ట్గా ప్రసాదాలం నుంచి రూమ్స్కి అయితే 70 రూపీస్ 80 రూపీస్ కూడా అడుగుతున్నారు. ఇంకా అది మన ఇష్టం. టైం లేకపోతే టైం ఉంటే బస్సులో రావచ్చు, లేదు అంటే ఇంకా మీరే చూసుకోండి. కానీ ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే టెంపుల్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ షాప్స్ వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు చెప్పులు మా దగ్గర పెట్టుకోండి ఫ్రీ అంటారు. చెప్పులు పెట్టుకున్న తర్వాత చెప్పులు మొబైల్ అక్కడ మా దగ్గర ఉంది, ఎక్కడికి వెళ్ళి వస్తలేదు అంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మాది తీసుకోండి ఇట్లా ఫోర్స్ చేస్తూ ఉంటారు. అదొకటి గమనించండి. మనం ఎక్కడ పెట్టుకోవసరం లేదు, డైరెక్ట్గా టెంపుల్ వాళ్ళే మనకి ఫ్రీ చెప్పల్ స్టాండ్. లాకర్ వచ్చేసి మొబైల్కి 5 రూపీస్ అయితే ఉంటుంది. ఫ్లాగ్ ఎంట్రన్స్ అయితే ఉంటుంది. ఆ ఎంట్రన్స్ నుంచి వెళ్తే మనకి మొబైల్ లాకర్ కానీ చెప్పల్ స్టాండ్ కానీ మనకైతే కనిపిస్తాయి. ఏ షాప్ వాళ్ళ దగ్గర మనం పెట్టుకోవసరం లేదు. ఇది టెంపుల్ అవుట్ సైడ్ ప్రమిసెస్ అండి. ఇక్కడ నుంచి ప్రసాదాలయం దగ్గర అండి 5 మినిట్స్ 10 మినిట్స్ వాక్. మనకి ఫ్రీ ఫుడ్ అయితే దొరుకుతుంది ప్రసాదాలంలో. బస్సెస్ కూడా మనకి సాయి ఇంటర్నేషనల్ హోటల్ ఎదురు అవుతుంది స్టాపు. డైరెక్ట్ బస్ అయితే ఉంటుంది. బ్లాగ్ అయితే లెంత్ అయిపోతుందని నేను ఇక్కడ వరకు అయితే చేశాను. టెంపుల్ దగ్గర దాకా వచ్చాను. టెంపుల్ లాకర్లో పెట్టేసేసి నెక్స్ట్ వీడియోలో టెంపుల్ ప్రమిసెస్ కానీ ఆ చుట్టుపక్కల మొత్తం మీకు నెక్స్ట్ బ్లాగ్ అయితే చూపిస్తాను. ఈ బ్లాగ్ ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇన్ ద స్ట్రేంజర్ సైజ్. ఉంటాను మరి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.